ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ షిప్ యార్డ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. చేరగానే మీకు 38,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నందుకు ఒకే ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలపండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్కి సంబంధించి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జర్నీ మ్యాన్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th February కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే January 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 29 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 31 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి స్టైఫెండ్ రూపంలో ఫస్ట్ ట్రైనింగ్లో సాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మంచి సాలరీ ప్యాకేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ మనకి 2 years ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మంత్లీ మీకు 24,000 రూపీస్ పే చేస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి 26,000 రూపీస్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఫస్ట్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు సబ్సిడైజరీ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వివిధ విభాగాల యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క జర్నీ మ్యాన్కి సంబంధించి ఉద్యోగాల్ని వివిధ ట్రేడ్ల వారీగా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు January 1, 2024 నాటికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకి వివిధ ట్రేడ్ల వారిగా ఇచ్చారు. స్ట్రక్చరల్ ఫిట్టర్ విభాగంలో 5, ఫిట్టర్ విభాగంలో 4, వెల్డర్కి సంబంధించి 5, క్రేన్ ఆపరేటర్ వచ్చేసి 5, మెషిన్ ఆపరేటర్ 4, మెషినిస్ట్ 4, పైప్ ఫిట్టర్ 7, రిగ్గర్ వచ్చేసి 5, డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ వచ్చేసి 7. ఇలా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఎన్ఈఎస్సీ లేదా ఎన్టీసీకి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్లలో మీకు యొక్క సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఆ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th February కూడా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ కాపీ అనేది ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని పోస్ట్ ద్వారా అప్లికేషన్ కూడా పంపాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాలి. 24th February వరకు కూడా ఈ యొక్క ఆఫ్లైన్లో పంపడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఏంటి అని చెప్పేసి ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఒక జాబ్స్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థుల నుంచి ఫస్ట్ అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేస్తారు. అంటే అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి ముందుగా మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇందులో 2 parts అయితే ఉంటాయి. Part 1కి సంబంధించి, Part 2కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. Part 1 అనేది మాత్రం అందరికీ వేరుగా ఉంటుంది. Part 2 అనేది మాత్రమే అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అంటే Part 1 వచ్చేసి
మీరు ఏ డిసిప్లిన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ ట్రేడ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు 80 మార్క్స్కి సంబంధించి. దాని తర్వాత పార్ట్ 2కి సంబంధించి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 మార్క్స్ అడుగుతారు. టోటల్గా 100 మార్క్స్కి సెలెక్షన్ అయితే చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 అవర్స్ పాటు కూడా కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే మనకి ఇక్కడ 50% తెచ్చుకోవాలి. మిగతా వాళ్ళైతే 45% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40% తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. దాని తర్వాత మీకు ప్రాక్టికల్ టెస్ట్ అంటే థియరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 1:5 రేషియోలో మీకు థియరీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఎంత స్కోర్ వచ్చినా మనకి అది పెద్ద మ్యాటర్ అయితే కాదు, మనకి క్వాలిఫై అయ్యేంత వస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కెరీర్స్ పేజ్లోనే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు అండ్ అలాగే లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అప్లై చేయడానికి సంబంధించి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కదా, సో దేని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఓకే అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇక డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఇచ్చారు అప్లై చేయడానికి సంబంధించి. ఫస్ట్ యొక్క వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ లాగిన్ అని చెప్పేసి కదా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసేసి మీరు ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ లాగిన్ ఇన్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు కంప్లీట్ ద ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి డైరెక్ట్గా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 472 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లై లింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క లింక్స్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 10th క్లాస్తో పాటు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి అదర్ స్టేట్లోనే కండక్ట్ చేస్తారు. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఈ యొక్క GRSEకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. వీటికి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే చాలామంది ఏంటంటే సో మనకి చాలా లాంగ్ ఉంటుంది అని చెప్పేసి కొందరు ఎక్కువ మంది అయితే అప్లై చేయరు. కాబట్టి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా ట్రై అయితే చేయండి. లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.